హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి ఇంకో లైనింగ్ బ్లౌజ్ కట్టింగ్ విధానం చూపిస్తున్నా నేను. అయితే వాళ్ళు క్లాత్ తెచ్చుకుంటారు కదా, దాన్ని అయితే లైనింగ్ ఐరన్ చేయమని చెప్పాను. ఇది ఒకటి లైనింగ్ వీడియో ఆల్రెడీ బ్యాక్ పార్ట్ చేయలేం కానీ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ చేసినాను. క్రాస్ పట్టీలు తననే పెట్టుకోమన్నా. కొంచెం కట్టింగ్ వచ్చు, కానీ నేను ఎలా చెప్పాలి వాళ్ళకు కొంచెము క్లియర్గా రాదు కదా, చూపించాలి. ఫస్ట్ ఏమంటున్నారంటే కట్టింగ్ కొంచెం ముందు భాగం కొంచెం పర్ఫెక్ట్గా వస్తలే కదా, ప్రాక్టీస్ చేస్తాంలే. కరెక్ట్ మడత పెట్టినవి, ఇప్పుడు ఇంతకుముందు మడత పెట్టాలి, అంచులు ఆపోజిట్ మడత పెట్టాలి. ఇదే తప్పు చేస్తున్నారనే చూపిద్దాం అనుకున్నా నేను. మీరు కూడా నేర్చుకుంటున్నారా? కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే ఫోల్డింగ్ ఎలా చేయాలని చెప్పండి. ఇలా కొంచెం క్లాత్ ఇటు జరుపు ఇంకా నీకు ఇక్కడ అవైలబుల్ ఉండాలి. ఇంకొంచెం జరుపు. ఇప్పుడు కొంచెం నీట్గా ఫోల్డ్ చేసి కొంచెం నీట్గా ఐరన్ చేసుకొని ఆమె నిలబడ్డ సైడ్ ఎవరైతే కట్ చేస్తారో వాళ్ళు నిలబడ్డ సైడ్ ఫోల్డింగ్ ఉండాలి. ఆపోజిట్ అనేది అంచులు ఉండాలి. రైట్ సైడ్ అనేది వీప్ భాగం ఉండాలి. ఇప్పుడు స్కేల్తో లైన్ అయ్యి నీట్గా లైన్ వేసి కిందికి కట్ చేసాయి. బ్యాక్ పార్ట్ కట్టింగు వాళ్ళు కరెక్టే పెడుతున్నారు, కానీ ఎంతవరకు కరెక్ట్ పెడుతున్నారో చూద్దాం మనం. ఇప్పుడు ఏమేమి మిస్టేక్ పెడుతున్నారు అంటే నేను చూస్తుంటే వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటుంది. నేను పక్కకి వెళ్తుంటాను, వెనక భాగం మాత్రం పెట్టుమందాం అనుకుంటున్నాను. నేను పక్కకి వెళ్తే వీడియో తీయడం మాట్లాడడం కాదు కదా, చూద్దాం ఒకసారి మనం. ఫస్ట్ కింద స్ట్రేట్గా లైన్ వేసుకోండి. స్ట్రేట్గా లైన్ వేసుకొని కట్ చేసి కరెక్ట్ పెట్టినావు. అయితే ఏం చేసినావు, ఇక్కడ పెట్టింది కాక ఈడెంత పెట్టినావు, 4 ఏళ్ళు పెట్టమన్నా. 4 ఏళ్ళ మీద 1 ఏళ్ళు పెట్టమన్నా. పెట్టిన తర్వాత నువ్వు స్కేల్ రౌండ్ స్కేల్ గీడికి కలిపేసింది. గీతకు ఈ మార్కడ గీత అనాలి, కానీ నువ్వు ఈ మార్కడ గీత అంతే ఇంతే కర్వ్ అయిపోతుంది. ఈడికి వెళ్ళి ఇట్లా రావాలి, ఇట్లా ఈడికి రావాలి. ఈ గీయడంలో నువ్వు స్కేల్ లేదా కరువు స్కేల్. ఇంత చిన్న మిస్టేక్ అయినా సరే క్రాస్ పట్టి కుదరదు. నేను ఈజీ చెప్తున్నా కదా అని ఈజీ అనుకుంటుండ్రేమో, కానీ ఇగో ఇట్లా రావాలి, ఇట్లా అనాలి. ఇప్పుడు క్రాస్ పట్టి కరెక్ట్ వస్తుంది. దేనికి సంబంధించి ఎలా వస్తుందో మనం కరువు స్కేల్ ఉన్నంత మాత్రాన మనకు అన్నీ వచ్చేసినాయి అనుకోవద్దు. అస్సలు రాదు, ఇట్లనే ఉంటుంది. కిటుకు పెట్టేస్తే స్కేల్ను నువ్వు ఈడబెడితే ఇగో ఇంతే అవుతుంది, అది కరెక్టే అనుకుంటావు. స్కేల్ని ఏది ఏడబెట్టాలి, ఏ లైన్కి ఏది కలవాలనేది చూసుకోవాలి ఫస్ట్. ఉండంగానే ఈ స్కేల్ ఉండంగానే మాకు వచ్చేసింది, మాకు ఎవరు యూట్యూబ్లో చూడనక్కర్లేదు, లేకపోతే మనం ట్రైనింగ్ పోనక్కర్లేదు, మనీ వేస్ట్ అయిపోతాయి అని అనుకుంటే మన పని వేస్ట్ అయిపోతుంది. అది ఎలా పెట్టాలనేది కూడా తెలియాలి. ఇప్పుడు నువ్వేం తప్పు చేసినావంటే, నేను స్కేల్ లైన్గా పెట్టమన్నా, కానీ క్లాత్ లైన్గా లేకుండా కొంచెం క్రాస్ అనిపిస్తుంది. ఇలా ఉంటే మనం ఎల్ స్కేల్ తీసుకోవాలి. చూడండి ఎంత క్రాస్ పోయింది ఎల్ స్కేల్ తోటి. మాకు లేదు కదా మేడం ఎల్ స్కేలు అని అనుకున్న వాళ్ళకి నోట్బుక్ ఉంటుంది కదా, నోట్బుక్ డబ్బాలాగా ఉంటుంది కదా, ఆ డబ్బా ఇక్కడ సమానం పెట్టుకుంటే మనకు ఇక్కడ సమానం వస్తుంది. ఇంత క్రాస్ వచ్చింది చూడు. అందుకే ఎల్ స్కేల్ పెట్టుకోమంట. కొత్తగా నేర్చుకున్నారు మార్చేయి మంచిగా. ఇప్పుడు ఇక్కడ నుంచి అట్లా వేసుకుంటే అంతే. ఇప్పుడు అది కట్ చేసి మళ్ళీ చూడు కుట్టుకు పెట్టేసుకో, మార్కు అయిపోతుంది పని. అట్లా ఇది కరెక్ట్. ఎత్తు పెట్టంగానే మళ్ళీ ఎత్తుకు ఒక మార్క్ వేసినాం అనుకో, ఇట్లా అదొకటి. ఎల్ స్కేల్ తీసి పక్కన పెట్టచ్చు మనం. ఇలాంటి చిన్న మిస్టేక్స్ ఉంటాయి కొత్తగా నేర్చుకునే వాళ్ళు. ఇప్పటికే వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది. ఓపిక లేని వాళ్ళు అమ్మో మేము ఇంత చూడమని ఓపెన్ చేయరు. ఇంకా 2 క్రాస్ పట్టీలు కట్ చేసుకో. ఎలా పెడుతుందో చూద్దామని నేనేం మాట్లాడట్లేదు. ఎగ్జాక్ట్గా పెట్టింది అంతే. ఆడ ఖర్చుకు వదిలేసి పెట్టేసేయి. ఇది ఇలా పెట్టుకో, ఇగో ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకున్నాం అనుకో ఇగో కరెక్ట్ వచ్చేస్తుంది. ఖర్చుకు కూడా అవసరం లేకుండా వచ్చేస్తుంది. పైన కరెక్ట్గా వచ్చింది. కరెక్ట్ అంతే. ఇక పెట్టేసుకో. అంత కరెక్ట్ పెట్టినావా?
మనకు ఆల్రెడీ నిన్న షార్ట్ వీడియోలో ఒక ఆమె కామెంట్ చేసింది ఏమనంటే ఫ్రంట్ డాట్స్ ఎలా వేయాలి అనే వీడియో ఫుల్ డీటెయిల్గా చెప్పండి అని పెట్టింది. అయితే నేను నార్మల్గా ఇంతకుముందు చూపించాను, అంటే కుట్టే వీడియో నేను ఆల్రెడీ అప్లోడ్ చేసిన, చూసినట్టుంది తను. థ్యాంక్ యూ అని చెప్పేసిండ్రు. అలా మీకు ఏమన్నా వీడియోలు కావాలంటే మనకు చాలామంది సూపర్గా చెప్తున్నారు మేడము, లేకపోతే ఏదో ఒకటి అక్క మీ వీడియోస్ అన్నీ చూస్తున్నా అక్క, చిన్న డౌటు క్రాస్ పట్టి ఎలా తీసుకోవాలో చూపించండి అక్క, మీ వీడియోస్ వల్ల నాకు చాలా డౌట్స్ క్లియర్ అయ్యాయి అన్నది. థ్యాంక్ యూ అండి, చాలా బాగా మీకు ఇలాగే కావాలి, నేను ఇంకేమైనా డౌట్లు ఉంటే కూడా క్లియర్ చేస్తానండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఒక ఆమెనేమో పుష్ప అంట థ్యాంక్ యూ మేడం అని పెట్టింది. సూపర్ అండి, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారని. ఓకే థ్యాంక్ యూ అండి, చాలా ఎవ్రీవన్ అందరికీ థ్యాంక్ యూ అండి. ఇలాగే సపోర్ట్ చేయండి నాకు, మీరు సపోర్ట్ చేయడం వల్ల మన వీడియోస్ కూడా ముందుకెళ్తాయి, ఇలాగే మన ఛానల్ కూడా మీకు కూడా డౌట్లు క్లియర్ అవుతాయండి. ఓకే, చాలా బాగా కామెంట్లు వస్తున్నాయండి, మీకు క్లియర్ చేయడానికే నేనున్నా. చాలామంది ఫ్రంట్ పార్ట్లో డాట్స్ పెడితే క్లాత్ తక్కువగా వస్తుందని, ఎందుకు ఫ్రంట్ పార్ట్లో ఎక్స్ట్రా 1.5 ఎక్కువ తీసుకోవాలి కదా అంటున్నారు, ఒక్కసారి మీరు చెప్పండి అక్క అని పెట్టింది కదా. నేను చెప్తా ఇప్పుడు మీకు ఆ డౌట్ అనేది నేను చెప్తా, ఎందుకు చెప్తారు మీకు అలాగా, ఎలా ఫ్రంట్ పార్ట్ డాట్ ఎలా పెట్టుకున్నప్పుడు మనం ఎక్కువ తీసుకోవాలనేది నేను డౌట్ క్లియర్ చేస్తా. ఓకే, ఈరోజు మట్టుకి ఈ కామెంట్ చాలండి. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, మరి మనకి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము. అయితే తను పెడుతుంది కదా, మీరు కూడా చూస్తున్నారు కదా, మీరు కూడా అలాగే బ్లౌజులు పెడుతూ ఉండండి. కట్ చేసుకోండి, కరెక్ట్ పెట్టి. ఇప్పుడు ఎన్ని పాయింట్స్ సరళ గారు చెప్పండి. అక్కడక్కడ వెళ్ళిండ్రా, తల మొత్తం పండేసి పెట్టేస్తున్నావు. సరే, ఇప్పుడు ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్, ఫోర్త్ పాయింట్ వరకు కరెక్ట్ పెట్టినావు. ఇలా మనం హైట్ వేసుకున్నాక కూడా ఒకసారి ఎల్ స్కేల్ పెట్టుకొని డ్రా చేసుకుంటే మన షోల్డర్ అనేది కరెక్ట్ వస్తుంది. ఇవి రెండిటికి యూజ్ చేసుకోవాలి మనము, అప్పుడు కరెక్ట్ వస్తుంది. ఇవన్నీ లైన్స్ కలిపేసాయి. ఇంకా ఫైవ్ మినిట్స్ నేను కట్ చేసి ఇస్తా.